కొత్త వాహనాల ప్రమాదాలకు సంబంధించి ఎంత భద్రతగా ఉన్నాయో చెప్పే ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ప్రమాదం నిజంగానే దీన్ని ప్రూవ్ చేస్తుంది. థానేలోని పంచ్ పఖాడి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. 20 అడుగుల గుంతలో పడింది కొత్త టాటా సియోరా. టెస్ట్ డ్రైవ్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగింది. మొదట ఆటో ద్విచక్ర వాహనాలు ఢీకొట్టింది. ఆ తర్వాత ఎగిరి పక్కన ఉన్న గుంతలో పడింది ఆ కారుని టెస్ట్ డ్రైవ్ చేస్తూ ప్రియా కుమారి అందులో పడిపోయింది. కారులో ఆమెతో పాటు షోరూమ్కి చెందిన 2 ఉన్నారు. బ్రేక్ బదులుగా యాక్సిలేటర్ నొక్కింది ప్రియా. ఒకసారిగా అదుపు తప్పి టాటా సియోరో అందులో పడిపోయి తుక్కుగా మారిపోయింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయాలతో బయటపడ్డ 3 కూడా సురక్షితంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. వాస్తవానికి ఒక వాహనం సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయి, ఆ క్రాష్ టెస్టులన్నీ కూడా నిజంగా ఈ 5 స్టార్ రేటింగ్లు లేదా 4 స్టార్ రేటింగ్లు మనుషుని ఆ ప్రమాదం నుంచి ఎంతలా కాపాడతాయి మనుషుల్ని అన్నట్టుగా ప్రస్తుతం ఈ టెస్ట్ డ్రైవ్ మనకు ప్రూవ్ చేసింది. జరిగింది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదమే, కానీ నిజంగా ఇప్పుడు ఇది ఓ టెస్ట్ డ్రైవ్, ఒక క్రాష్ టెస్ట్ మాదిరిగా ప్రస్తుతం ఈ ఘటనను ప్రూవ్ చేస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ కంటెంట్. ఇది థానేలోని పంచ్ పఖాడి ప్రాంతంలో జరిగిన ఘటన. ఇది టాటా సియోరో నడుపుతున్న ఒక మహిళ పొరపాటున బ్రేక్ బదులు యాక్సిలేటర్ మీద కాలు పెట్టి తొక్కింది. అంతే, ఇంకేముంది, పక్కనే ఉన్న ఒక భారీ గుంతలోకి పడిపోయింది. 20 అడుగుల లోతులో తీసిన గుంతలోకి కొత్త టాటా సియోరా పడిపోయింది. అందులో ఆమెతో పాటు మరొక 2 ఆ షోరూమ్ వ్యక్తులు ఉన్నారు. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోవడంతో టాటా సియోరా ముగ్గురు ప్రయాణికులతో కలిసి ఆ నిర్మాణ గుంతలో పడిపోయిన ఘటన వెస్ట్ థానేలోని పంచ్ పఖాడీలోని ఒక షోరూమ్ నుంచి జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవి. టాటా సియోరా ఎస్యూవీని తీసుకెళ్తుండగా అక్కడ ఆ డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయి దాని మీద కంట్రోల్ కోల్పోయి అది ఆ గొయ్యిలోకి దూసుకెళ్ళింది. గుంతలో పడే ముందు వాహనం ఒక ఆటో రిక్షా అలాగే మరొక 2 మోటార్ సైకిల్తో సహా 3 నిలిచి ఉన్న వాహనాలు ఢీకొట్టింది. అదనంగా ఈ ఎస్యూవీ నిర్మాణ స్థలంలోకి ప్రవేశించే ముందు బ్యారికేడ్లను కూడా చీల్చుకొని దూసుకెళ్ళింది. ఫలితంగా 3 వ్యక్తులు గాయపడ్డ ఘటన అది. ఇది వెస్ట్ థానేలోని పంచ్ పఖాడి ప్రాంతంలో జరిగింది ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. కానీ ఒక ప్రమాదానికి సంబంధించిన ఘటన, ఆ ప్రమాదం నుంచి వాళ్ళు ఎట్లా బయటపడ్డ తీరు నిజంగా కొత్త వాహనం యొక్క క్రాష్ టెస్ట్ కానీ మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ అది ఎంత మేరకు భద్రతా ప్రమాణాలను కలిగి ఉంది, అందులో ఉన్న మనుషులు ఏ రకంగా బయటపడ్డారనేది ప్రస్తుతం మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. కారు నడుపుతున్న మహిళ వేగంగా వెళ్తుండగా కంట్రోల్ కోల్పోయింది. సంఘటన జరిగిన సమయంలో వాహనంలో 3 వ్యక్తులు ఉన్నారు. డ్రైవర్ అంటే ఆ మహిళ, వాళ్ళ బంధువు, అలాగే డీలర్షిప్లో ఒక ఉద్యోగి. తానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ సెల్ అధికారులు ఆ 3ని రక్షించారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఒక్కసారి ఆ స్పాట్ దృశ్యాలు చూద్దాం. मिल जाएगा भाई, रुको मिल जाएगा भाई, रुको मिल जाएगा भाई, रुको मिल जाएगा। भाई रुको मिल जाएगा भाई, रुको
వాస్తవానికి ఇప్పుడు మనం ఆ వాహనానికి సంబంధించిన ప్రమాద సందర్భాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వాహనం యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటి, వాహనం యొక్క ఎక్స్ప్లోర్ చేయడం కాదు, కానీ ఈ టాటా సియోరా అనేది 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నటువంటి ఒక వాహనం. భద్రతాపరంగా దీనికి ఎన్క్యాప్ వాళ్ళు అంటే భారత భద్రతా ప్రమాణాల సంస్థ ఏదైతే ఉందో 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగులు, లెవెల్ 2 అడాస్, అలాగే హై స్ట్రెంత్ స్టీల్ బాడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఇట్లాంటి చాలా లక్షణాలతో ఉన్నాయి. ఈ ప్రస్తుతం మనకు అంటే అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ప్రమాద సమయంలో ఎస్యూవీ ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నాయి, అందులో ఉన్న వారిని రక్షించబడ్డాయి. అదనంగా ఆ వాహనం కలిగి ఉన్న స్టీల్ బాడీ గుంతలో పడిపోయిన తర్వాత పూర్తిగా అవి ఎక్కడ క్రాష్ కాకుండా అంటే ఎక్కడికక్కడ కేవలం చూడండి మరి ఎంతలా ముగ్గురిని కాపాడగలిగిందంటే ఎగ్జాక్ట్లీ ఆ 5 స్టార్ రేటింగ్. మనం దీన్ని ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రమాదం గురించి మనం విశ్లేషిస్తున్నప్పుడు 5 స్టార్ రేటింగ్ ఇక్కడ పనిచేసిందా లేదా అనేది వ్యూవర్స్ మీరే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఈ టాటా సియోరా కొత్త వాహనం ఎయిర్ బ్యాగులు తెరుచుకొని క్రాష్ అయిన తర్వాత చూస్తుంటే ఆ గుంతలో చూడండి ఎంత పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయో. నిజంగా అందులో పడిపోతే ఎవరు బతకరు అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది ఆ ప్రమాదం చూస్తుంటే. పైగా ఆ వేగానికి ఆ మహిళ బహుశా మరి ఎందుకు అంత కంట్రోల్ కోల్పోయింది తెలియదు, కానీ ఆ వేగానికి ఒక ఆటోని ఢీ కొట్టింది, అలాగే అక్కడ ఒక 2 2 వీలర్స్ని ఢీ కొట్టింది, దాంతోపాటు అక్కడ బ్యారికేడ్లు ఉన్నాయి వాటిని ఢీ కొట్టింది. ఇవన్నీ ఢీ కొట్టి చూడండి ఎంత పెద్ద బ్యారికేడ్లు దాని చుట్టూ, ఆ గుంత చుట్టూ అవన్నీ ఢీ కొట్టి అమాంతం ఎగిరి ఆ లోయలో పడ్డప్పుడు పెద్ద పెద్ద బండరాలు, సిమెంట్ బస్తాలు ఉన్నాయి, బండరాలు ఉన్నాయి. అందులో 20 ఫీట్ల గుంత, అది దాదాపు 20 అడుగుల గుంత. సో అందులో పడిపోయినప్పుడు నిజంగా అది బతికే ఛాన్స్ లేదు అన్నట్టుగా ఆ ప్రమాదం దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కానీ గాయాలతో బయటపడ్డారు. ఆ ఎయిర్ బ్యాగులు తీసుకుని కొత్త వెహికల్ కాబట్టి కంప్లీట్గా ఇది ఒక క్రాష్ టెస్ట్ మాదిరిగా అయిపోయింది. నిజంగా టాటా సియోరా సంస్థకి ఇదొక పరీక్ష లాంటిదే. యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈ పరీక్షలో ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు, గాయాలతో బయటపడ్డారు. వాహనం కూడా ఆ స్టీల్ బాడీ, అలాగే ఆ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి, స్టీల్ బాడీ కాపాడింది. అలాగే వాళ్ళ 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన దానికి, ఎన్క్యాప్ ఇచ్చిన దానికి వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారంటే వ్యూవర్స్ మీరే డిసైడ్ చేయండి. మనం దీన్ని ప్రమోట్ చేయడం కాదు, కానీ నిజంగా టాటా సియోరా వాహనం ఎంత సేఫ్గా ఉంది అనేది మీరు మీ విచక్షణ ప్రకారం డిసైడ్ చేయండి. రైట్, ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అది చూడొచ్చు. వెస్ట్ థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా కూడా భారీ క్రేన్లతో దాన్ని బయటికి తీశారు. సో ఈ వాహనం ఎక్కడ బ్రేకులు వేయనట్టుగా అనిపిస్తుంది మనకు. బ్రేక్ బదులు ఎక్సలేటర్ దొక్కింది ఆ ప్రియా కుమార్ అంటాను. పాపం మరి ఆమె కొత్తగా వాహనం కొని ఎలా నడపాలో కూడా అవగాహన లేకుండా నడిపితే ఇంకా దానికి ఎవరేం చేస్తారు. సో ఇక్కడ నిజంగా ఆ సంస్థ బాధ్యత కాదు, షోరూమ్ బాధ్యత కాదు, ఆమె పొరపాటు వల్ల ఇది జరిగింది. సో ప్రస్తుతం ఈ టాటా సియోరా వాహనం సంబంధించి ఇప్పుడు చర్చ అంటే ఇది వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి నిజంగా ఈ వాహనం ఎంత సేఫ్ అనేది అనుకున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక వ్యూవర్స్ మీరు మీ ఒపీనియన్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అది మీ విచక్షణ బట్టి ఉంటుంది. మనం ఇక్కడ ప్రమోట్ చేయడం కాదు, కానీ సో అది పరిస్థితి. సో వెస్ట్ థానేలోని పంచ్పఖాడి ప్రాంతంలో జరిగిన ఈ టాటా సియోరా యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ కార్ను టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా నియంత్రణ కోల్పోయి ఆ ఎస్యూవీ అందులో పడిపోయింది. ఆమె ప్రియా కుమార్ అనే మహిళ నడుపుతున్న సమయంలో ఇది మొదట పార్కింగ్ చేసిన 3 వాహనాలు ఢీకొట్టింది, ఆటోను ఢీకొట్టింది, మోటార్ సైకిల్ని ఢీకొట్టింది, తర్వాత ఆ బ్యారికేడ్ను ఢీకొట్టి గుంతలో పడిపోయిన పరిస్థితి. సో రకంగా తర్వాత వాహనం స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఛేదించుకొని గుంతలో పడిపోయినప్పుడు ఆ 3 వ్యక్తులు గాయపడ్డారు. వాహనం నడుపుతున్న మహిళ, ఆమెతో పాటు ఉన్న బంధువు, టెస్ట్ డ్రైవ్ సమయంలో ఆ డీలర్షిప్ ఉద్యోగి, వీళ్ళంతా కూడా ఉన్నారు. సో థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ నుంచి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనం నుంచి ప్రయాణికులు బయట తీసుకొచ్చాయి. తర్వాత గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. సో ఆ రకంగా ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అక్కడ ప్రయాణికులు రక్షించబడ్డారు. అలాగే ఆ బాడీ స్ట్రక్చర్ పెద్దగా ఉంది కాబట్టి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా వాళ్ళని కాపాడింది. సో ఆ రకంగా ఎక్కువ బలం కలిగినట్టు ఆ ఉక్కు నిర్మాణం ఎస్యూవీ ఉంది ఏదైతే ఉందో వెహికల్, సో దాని ఆకారాన్ని అట్లా నిలుపుకోవడానికి సహాయపడేట్టుగా అర్థమవుతుంది. సో 20 అడుగుల ఎత్తు నుంచి ఆ గుంతలో పడిపోయినప్పుడు క్యాబిన్ పెద్దగా
డ్యామేజ్ కాలేదు, బట్ ఫ్రంట్ పార్ట్ డ్యామేజ్ అయింది. సో ఇది ఆ రకంగా ప్రయాణికులకు గాయాల తీవ్రతను పరిమితం చేసిందనడంలో మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం టాటా సియర్కి సంబంధించినటువంటి ఇది ఒక కొత్త చర్చ. వాస్తవానికి ఈ వెహికల్ గురించి నిజంగా మనం చెప్పడం కాదు, కానీ ఇది ఒక వార్తలాగానే ప్రజెంట్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ వెహికల్ గురించి ఒక రకంగా వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే ఆ గుంతలో పడి అంత ముగ్గురు ఉన్నా కూడా ఎవరికి ఏం కాలేదు అనేది దాన్ని ఎవరు వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు. ఆఫ్కోర్స్ మనం దాని గురించి ఒక వార్తలాగా మనం ఇక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం. సో డెఫినెట్గా ఇది ఆ ఘటన ఏదైతే ఉందో ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది ఆ మహిళ, ఆ ప్రియా కుమార్ అనే మహిళ బ్రేక్ బదులు యాక్సిలేటర్ మీద కాలు పడ్డప్పుడు అలా సో బచాయించారు. మొత్తం మీద మున్సిపల్ కార్పొరేషన్ రెస్క్యూ టీమ్ ఏదైతుందో వాళ్ళను జాగ్రత్తగా బయటకు తీయగలిగారు. కానీ ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు నిజంగా దిగ్భ్రాంతి కొలిపే ఘటనలు ఇవి. అందుకే మీకు చెప్పడం మా ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి. కొత్త వెహికల్ కొనే సమయంలో ఆతృత పడద్దు, గాబరా పడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. బ్రేక్ బదులు యాక్సిలేటర్ దొక్కితే ఆగుతుందా? పోయి గుంతలో పడింది. బట్ అదృష్టం బాగుంది, బతికి బయటపడ్డారు. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.